చిన్నప్పుడు బంటు చాలా అమాయకుడు. అతని కళ్ళలో పెద్ద పెద్ద కలలు ఉండేవి. కాని అతని కుటుంబం చాలా పేదది. చిన్న గుడిసెలో తల్లితో కలిసి జీవించేవాడు. తండ్రి లేరు. తల్లి ఎంతో కష్టపడి పనులు చేసి బంటుని చదివించేది. ఒకరోజు స్కూల్లో కొంతమంది పిల్లలు బంటు చినిగిన బ్యాగ్ చూసి నవ్వారు. బంటు చాలా బాధపడ్డాడు. కాని తన తల్లి మాటలు గుర్తు చేసుకున్నాడు. నువ్వు బాగా చదివితే నీ జీవితం మారుతుంది బంటు. ఆ మాటలు అతనికి బలంగా మారాయి. అప్పట్నుంచి బంటు రాత్రింబవళ్లు కష్టపడి చదవడం మొదలుపెట్టాడు. వీధి దీపం కింద కూర్చుని చదివేవాడు. ఎన్నోసార్లు విఫలమయ్యాడు. ఫలితాలు వచ్చిన రోజు తన పేరు లిస్టులో లేకపోయినా ఆయన నిరాశ చెందలేదు. ఒకరోజు అతని కష్టం ఫలించింది. పరీక్షల్లో మంచి ర్యాంక్ సాధించాడు. తరువాత మంచి ఉద్యోగం సంపాదించాడు. పెద్ద ఆఫీసులో పనిచేసే స్థాయికి ఎదిగాడు. కాని బంటు తన గతాన్ని మర్చిపోలేదు. తన గ్రామానికి తిరిగి వెళ్లి పిల్లలకు ప్రేరణగా మారాడు. కష్టపడితే విజయం తప్పదు అని అందరికీ చెప్పేవాడు. తల్లి గర్వంగా బంటుని చూసింది. పేదరికం బంటుని ఆపలేదు. అతని పట్టుదలే అతనిని విజయవంతుణ్ణి చేసింది.